హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 627 పాయింట్స్ గెయిన్ అయి 59,656 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 170 పాయింట్స్ గెయిన్ అయి 17,795 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 783 పాయింట్స్ గెయిన్ అయి 40,239 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్. నిఫ్టీలైనా కొంత వీక్నెస్ ఉంది. ఓపెనింగ్ గ్యాప్ అప్ అయిన తర్వాత కొంత ర్యాలీ అవుతూ కరెక్షన్ అగైన్ సపోర్ట్స్ దగ్గర నుంచే మార్కెట్ ర్యాలీ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ అలా కాదు, ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో వన్ డైరెక్షనల్ గా మూవ్ మనకు కనిపిస్తూనే ఉంది. కొంత రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నా అగైన్ మార్కెట్ లో వస్తున్న రివర్సల్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తూ డే హైస్ లో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతుంది. మీన్స్ ఇవాళ నిఫ్టీ కంటే సూపర్ స్ట్రాంగ్ గా బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మ్ చేసింది. గ్లోబల్ గా మార్కెట్స్ ఎక్కువగా ఫాల్ అయినప్పుడు ఇండియన్ మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ అవుతున్నాయి, కానీ మళ్ళీ అక్కడి నుంచి అగైన్ రికవర్ అవుతూ గ్లోబల్ గా ఎక్కువ వీక్నెస్ ఉంటున్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ తక్కువ పడ్డం, కానీ గ్లోబల్ గా మార్కెట్స్ పెరగడానికి ప్రయత్నించినప్పుడు వాటికంటే ఎక్కువగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతూ ఉండడం. రీసెంట్ గా ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అంతటితో కంపేర్ చేస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశాయి. ఇన్ బిట్వీన్ మనకి ఫెడ్ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్న, ఎకానమీ రిలేటెడ్ గా రెసెషన్ ఉంటుందనేలా మల్టిపుల్ ఆర్టికల్స్ అండ్ న్యూస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని వాళ్ళ రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తూ ఈవెన్ ఇండియా రిలేటెడ్ గా కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో స్ట్రాంగ్ స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది. అండ్ మిగతా డేటా అంతా కూడా మ్యాక్రో డేటా అంతా రీసెంట్ గా మాట్లాడుకుంటున్నదే. ఎఫ్ఐఎస్ క్యాష్ లో బై చేస్తున్నారు, ఫ్యూచర్స్ లో సెల్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ గా మాట్లాడుకున్నట్లు షార్ట్ పొజిషన్స్ వాళ్ళవి హెవీగా ఉన్నాయి, 80% దగ్గరగా ఉన్నాయి. ఏమాత్రం అప్ సైడ్ మూవ్ ఉంటున్నా షార్ట్ కవరింగ్ తో మార్కెట్ అప్ సైడ్ ఇంకా పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను గమనిస్తున్న లెవెల్ ఇక్కడ నుంచి కొంత దగ్గరగానే 17,820 to 840 ఈ జోన్ అబౌవ్ వచ్చి కానీ సస్టైన్ అవుతుంటే నేను మార్కెట్ ని ఫర్దర్ గా ఆ సైడ్ నుంచి బుల్లిష్ గా చూస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ అయితే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అది నిఫ్టీ పరంగా, కానీ బ్యాంక్ నిఫ్టీ పరంగా అబౌవ్ 40,000 దగ్గరగా క్లోజ్ అవుతూ ఉండడం కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత స్ట్రెంత్ అయితే చూపిస్తూ ఉంది. అండ్ కమింగ్ టు ఇంపార్టెంట్ డేట్స్, ఇవాళ మనకి యుఎస్ జాబ్లెస్ క్లైమ్స్ డేటా అయితే వస్తుంది. అండ్ ఇవాళ ఈవినింగ్ టైంలో ఫెడ్ చైర్మన్ కాన్ఫరెన్స్ లో కొన్ని స్టేట్మెంట్స్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ రేపు యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా మినిస్టర్స్ డిస్కషన్స్ చేస్తూ ఎనర్జీ రిలేటెడ్ గా, మీన్స్ అక్కడ ధరలు పెరిగిపోతున్నాయి కదా, గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ, వీటి ధరలు పెరుగుతున్నసరికి వాటి రిలేటెడ్ గా కూడా రేపు అక్కడ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. బట్ ఇంపార్టెంట్ డేటా పాయింట్ అయితే సెప్టెంబర్ 13 రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, అండ్ దాన్ని బేస్ చేసుకొని సెప్టెంబర్ 21 రాబోతున్న యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అప్డేట్. మీన్స్ ఈ వడ్డీ రేట్ని ఎంత పేస్ తో వాళ్ళు పెంచాలనుకుంటున్నారు అనే డెసిషన్ మనకి సెప్టెంబర్ 21 అప్డేట్ అవుతుంది. బట్ ఆ సెప్టెంబర్ 21 ఎటువంటి డెసిషన్ వస్తుంది అనేది సెప్టెంబర్ 13 మనకు అప్డేట్ అవబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రైమరీగా దగ్గరగా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే మనకి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 13 సెప్టెంబర్ అప్డేట్ అవబోతుంది డేటా. ఫ్రెండ్స్, వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నిన్న ఈవినింగ్ మీకు టెలిగ్రామ్ లో ఒక పీడిఎఫ్ కాపీని పెడుతూ ఇంపార్టెంట్ డేటాను అక్కడ షేర్ చేశాను. ఆర్బీఐ వాళ్ళు నిన్న కొంతమంది బ్రోకర్స్ ఒక నేమ్స్ ని అప్డేట్ చేశారు. ఈ హానెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనే నేమ్స్ తో కనిపిస్తుంటాయి కదా మనకి కొన్ని అప్లికేషన్ నేమ్స్. అందులో బైనరీ ట్రేడింగ్ కానీ సిఎఫ్డి, కాంట్రాక్ట్ ఫర్ డిఫరెన్స్ అంటారు. ఈ సార్ట్ ఆఫ్ ట్రేడింగ్ ని ఇండియాలో ప్రొవైడ్ చేస్తున్న బ్రోకర్స్ ఒక నేమ్స్ ని మెన్షన్ చేస్తూ ఇందులో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా అండర్ లో ప్రాసిక్యూట్ చేయబడతారని, కాబట్టి ఈ యాప్స్ లో ట్రేడింగ్ చేయొద్దు అనేలా ఆర్బీఐ వాళ్ళు ఒక లిస్ట్ అయితే అప్డేట్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా వినిపిస్తుండే నేమ్స్ లైక్ బినోమో కానీ, ఎక్స్పర్ట్ ఆప్షన్, ఐక్యూ ఆప్షన్, ఆక్టా ఎఫెక్ట్, ఒలింప్ ట్రేడ్, ఇలా ఇతర వెబ్సైట్స్ ఆల్మోస్ట్ 34 వెబ్సైట్స్ దగ్గరగా నేమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఎందుకు మనం అవాయిడ్ చేయాలని ఆల్రెడీ మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. బైనరీ ట్రేడింగ్ డే ట్రేడర్ తెలుగు అని మీరు సర్చ్ చేస్తే 2 years బ్యాక్ అప్లోడ్ చేసిన ఈ వీడియో కనిపిస్తుంది. అందులో అసలు ఈ కంపెనీస్ ఎలా ఆపరేట్ చేస్తాయి, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, అండ్ రీటైలర్స్ ఎలా ట్రాప్ అవుతుంటారు, వీటన్నిటి గురించి కూడా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ పీడిఎఫ్ కాపీ యొక్క లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. 2 అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అందులో ప్రైమరీది ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి గారు ప్రెసెంట్ ఉంటున్న వాళ్ళ హోటల్ బిజినెస్ ని ఐటీసీ నుంచి, ప్రెసెంట్ లిస్ట్ అయిన ఐటీసీ బిజినెస్ నుంచి డీమర్జర్ చేసి సెపరేట్ కంపెనీగా లిస్ట్ చేస్తారని, అండ్ ఇంకొన్ని ఆల్టర్నేటివ్ స్ట్రక్చర్స్ గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళతో సంజీవ్ పురి గారు చెప్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనికి అడిషన్ గా రష్యా వాళ్ళు చేస్తున్న కొన్ని కామెంట్స్ కారణంగా రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఉంటున్న కమోడిటీ డీల్స్ అనేటివి ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని, అక్కడ ఉంటున్న అన్సర్టనిటీ కారణంగా వీట్ ఫ్యూచర్స్, గోధుమలకు సంబంధించిన ఫ్యూచర్స్ ఉంటాయి కదా, అవి 7% దగ్గరగా పెరిగాయని, లాస్ట్ 2 months హైకి వీట్ ఫ్యూచర్స్ రైజ్ అయ్యాయనేలా అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. యూజువల్ గా ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి నెగిటివ్, కానీ ఐటీసీ రిలేటెడ్ గా ఇది పాజిటివ్. బికాస్ ఐటీసీ ఇండియా నుంచి వీట్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో వీట్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఇండియాలో మెజారిటీ ఆఫ్ రోల్ ప్లే చేస్తున్నది ఐటీసీ వాళ్ళు. కాబట్టి వీట్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ పెరుగుతున్నప్పుడు ఐటీసీకి మనం పాజిటివ్
గా చూడొచ్చు. అండ్ ఆ సేమ్ వీట్ ని యూస్ చేసుకొని బిస్కెట్స్ ని తయారు చేస్తున్న ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి మనం అది నెగిటివ్ గా చూడాలి. నెక్స్ట్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి 7 months బ్యాక్ ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రమోటర్ అయిన రాకేష్ గంగ్వాల్ గారి ఫ్యామిలీ 23% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తూ ఉంది. అండ్ ఆ ఎంటైర్ వాటాని నెక్స్ట్ 5 years లో సెల్ చేస్తారని చెప్పారు. అందులో భాగంగానే నెక్స్ట్ కమింగ్ డేస్ లో 2.8% దగ్గరగా వాటాని ఈచ్ షేర్ 1850 లో సెల్ చేస్తారని, దీని కారణంగా 2000 crores రాకేష్ గంగ్వాల్ గారు రైజ్ చేయబోతున్నారని ఇలా మార్కెట్ లో వస్తున్న ఈ స్పెక్యులేషన్స్ ఓపెనింగ్ నుంచి స్టాక్ పై ప్రెషర్ అయితే క్రియేట్ చేశాయి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డి, సిప్లా, నాట్కో ఫార్మా వీటన్నిటికీ కంబైన్డ్ గా ఉన్న ఒక అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. రెవ్లిమిడ్ అని ఒక క్యాన్సర్ డ్రగ్ ఉంది. ఆ డ్రగ్ మార్చ్ 2022 నుంచి జెనరిక్ సెగ్మెంట్ లోకి మూవ్ అయింది. జెనరిక్ సెగ్మెంట్ లోకి మూవ్ అవడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సీఫ్ నేను ఎప్పుడైనా కొత్త డ్రగ్ ని కనిపెట్టాను అనుకోండి, ఆ డ్రగ్ కొన్ని సంవత్సరాల పాటు నేను మాత్రమే తయారు చేయాలి. ఈవెన్ ఆ డ్రగ్ నేను కనిపెట్టాక ఇంకెవరైనా కనిపెట్టినా వాళ్ళు తయారు చేయడానికి అవ్వదు, ఎందుకంటే నా దగ్గర పేటెంట్ ఉంటుంది కాబట్టి. బట్ వన్స్ నా పేటెంట్ ఎక్స్పైర్ అయిన తర్వాత దెన్ ఇతర కంపెనీస్ నేను తయారు చేస్తున్న ఫార్ములేషన్ కంటే డిఫరెంట్ ఫార్ములేషన్ తో ఆ డ్రగ్ ని తయారు చేసుకోవచ్చు. అలా చాలా టైం బ్యాక్ వరకు ఒక కంపెనీ దగ్గరే ఉన్న పేటెంట్ ఎక్స్పైర్ అవడం, ఇతర కంపెనీస్ దాన్ని తయారు చేయగలిగే స్టేజ్ కి రావడంతో ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ లో నాట్కో వాళ్ళు ఫస్ట్ ఆ డ్రగ్ ని జెనరిక్ వెర్షన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. బట్ అలాంటి ఇంపార్టెంట్ డ్రగ్, క్యాన్సర్ డ్రగ్ కి ఖచ్చితంగా చాలా ఫార్మాస్యూటికల్ పోటీ పడతాయి కాబట్టి అందులో డాక్టర్ రెడ్డిస్ అండ్ సిప్లా వాళ్ళు కూడా ఆ డ్రగ్ ని మార్కెట్ లోకి, పర్టికులర్లీ యుఎస్ మార్కెట్ లోకి లాంచ్ చేయడానికి చాలా టైం బ్యాక్ నుంచి వాళ్ళ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ప్రెసెంట్ ఈ డ్రగ్ ని యుఎస్ లో లాంచ్ చేస్తున్నారని చెప్తున్నారు. రెవ్లిమిడ్ నియర్లీ $8.5 billion దగ్గరగా సేల్స్ ఉన్న డ్రగ్ ఇది. దీంతో డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి FY23 లోనే $50 million దగ్గరగా సేల్స్ అండ్ FY24 ఎస్టిమేట్స్ కి $140 to $150 million దగ్గరగా సేల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఓవరాల్ నెక్స్ట్ 3 years లో $500 to $600 million దగ్గరగా సేల్స్ ఈ ఒక్క డ్రగ్ ద్వారానే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి యుఎస్ లో సేల్స్ ఉంటాయనేలా మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ స్టాక్ కి ఓవరాల్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇంకా సింప్లిఫై చేస్తే కేవలం ఈ డ్రగ్ ఒకటి కారణంగానే అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఈపీఎస్ నెక్స్ట్ ఇంక్రిమెంటల్ గా 35 to 45 రూపీస్ దగ్గరగా నెక్స్ట్ 3 years లో మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఎన్సీఎల్టీ వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళని October 14th లోపు షేర్ హోల్డర్ మీటింగ్ ని కండక్ట్ చేసి సోనీ మర్జర్ రిలేటెడ్ గా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలనేలా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి చెప్తున్నారనేలా మార్కెట్ లో అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ రిలేటెడ్ గా జాయింట్ ఎండి శేఖర్ స్వరూప్ గారు సిఎన్బిసి వాళ్ళతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తను మెన్షన్ చేస్తున్నది ప్రెసెంట్ ఆల్రెడీ కంప్లీట్ అవబోతున్న కెపాసిటీస్ అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఉంటున్న న్యూ కెపాసిటీ అడిషన్స్ ఇవన్నీ కూడా అయిపోతే 1200 KLPD దగ్గరగా వీళ్ళ ఇథనాల్ ప్రొడక్షన్ ఉంటుందని, ఆల్మోస్ట్ ఇప్పుడుంటున్న కెపాసిటీస్ కి 30% దగ్గరగా కెపాసిటీ అడిషన్ ఉంటుందని. బట్ బ్రోకన్ రైస్ పరంగా వీళ్ళకి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ పెద్దగా లేదు, కానీ రైజ్ అవుతున్న ఫ్యూయల్ ప్రైజెస్ వీళ్ళ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేశాయని అండ్ అప్కమింగ్ మంత్స్ లో కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ ఆర్ ఎనర్జీ ప్రైజెస్ డౌన్ అవుతున్నట్లయితే అది కంపెనీకి బెటర్ గా ఉంటుందనేలా చేస్తున్న కామెంట్స్ ఇవాళ ఇంట్రాడే సెషన్ లో ఓవరాల్ గా స్టాక్ పాజిటివ్ లో ఎండ్ అవుతుంది. ఓవరాల్ గా తను చెప్పాలనుకుంటున్నది న్యూ కెపాసిటీస్ యాడ్ అవుతుంటే ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ పెరుగుతుందని అండ్ ఆ నెంబర్స్ అలా బాగలేకుండా ఉండడానికి కూడా మెయిన్ రీజన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆ ఇన్ఫ్లేషన్ కూడా ఎనర్జీ ఆర్ ఫ్యూయల్ రిలేటెడ్ గా కనిపిస్తున్న ఇన్ఫ్లేషన్ కారణంగానే వీళ్ళ నెంబర్స్ అలా ఇంపాక్ట్ అయ్యేలా శేఖర్ స్వరూప్ గారు సిఎన్బిసి వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే వాళ్ళ డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఓవరాల్ గా డేటాని చూస్తే బెస్ట్ గా పర్ఫార్మ్ చేసింది అయితే ఎస్బీఐ లైఫ్. స్టాక్ అయితే పెద్దగా పెరగలేదు, కానీ ఇవాళ ఓవరాల్ గా వాళ్ళ డేటా బాగుంది. అండ్ వర్స్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్నది అయితే మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండర్ లో ఉంటున్న మ్యాక్స్ లైఫ్. ఇవి కాక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ ఎల్ఐసి కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఈవెన్ ఎక్సైడ్ లైఫ్ కూడా ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ లోనే ఉంది కాబట్టి ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అంతటిని చూస్తున్నా. అండ్ ఈవెన్ ఐసిఐసిఐ లైఫ్ చూస్తున్నా, ఇవన్నీ కూడా కొంత న్యూట్రల్ గానే ఉంటున్నాయి. మీన్స్ అంత పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. సో వర్స్ట్ గా కనిపిస్తున్నది ఉన్న ఎంటైర్ నెంబర్స్ లో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బెస్ట్ గా ఉంటున్నది అయితే ఎస్బీఐ లైఫ్. వీళ్ళు ఇప్పుడని కాదు కానీ లాస్ట్ చాలా టైం బ్యాక్ నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో బెటర్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఐఆర్డీఏ వాళ్ళు ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ ఒక ప్రపోజల్ ని తీసుకొచ్చారు. ఎటువంటి ప్రపోజల్ అంటే, లెట్స్ సే నేను ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అమ్ముతున్న ఏజెంట్ అనుకుందాం. ఒక పాలసీ నేను మీకు అమ్మడానికి నాకు ఎంతైతే కమిషన్ వస్తుందో, నేను అలా అందుకుంటున్న కమిషన్ ని కూడా ఆ లైఫ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ లోనే వివరిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని. మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న మీకు అర్థం కావాలి నాకు ఎంత వస్తుంది కమిషన్ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు అమ్మితే అనేది. మీకు అర్థమైతే నా ఇంట్రెస్ట్ కూడా మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఒక వెల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోగలరని ఐఆర్డీఏ వాళ్ళకి నుంచి చాలా టైం బ్యాక్ భావిస్తూ ఏజెంట్స్ తీసుకుంటున్న కమిషన్ ని కూడా డాక్యుమెంట్ లో పొందుపరచాలనేలా, రూల్స్ ని తీసుకురావాలనుకుంటున్నారనేలా ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. కానీ ఆ ప్రపోజల్ ని ఇప్పుడు
డ్రాప్ చేసుకుంటున్నట్లు విరమించుకుంటున్నట్లు అప్డేట్ కనిపిస్తుంది. దీని బ్యాక్ స్ట్రాంగ్ గా ఎల్ఐసి వాళ్ళు రెసిస్ట్ చేశారు. బికాస్ ఏజెన్సీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్. ఇప్పుడు వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుందో డాక్యుమెంట్ పై ఉంచాలంటే అది వాళ్ళని డిస్కరేజ్ చేసినట్లు అవుతుంది. అండ్ ఏజెంట్ నెట్వర్క్ లేకపోతే ఇన్సూరెన్స్ డీప్ గా పెనట్రేట్ అవ్వవు. బిగ్ సిటీస్ లో తప్పించి ఇది ఇంకా బాగా పెనట్రేట్ అవ్వాలంటే ఏజెంట్ నెట్వర్క్ కావాలి. కాబట్టి వాళ్ళని డిస్కరేజ్ చేసే థింగ్స్ ని మనం తీసుకోకుండా ఉంటే బెటర్ అని ఇలా ఎల్ఐసి వాళ్ళు ఇలా స్ట్రాంగ్ గా రెసిస్ట్ చేస్తూ ఉండడంతో ఐఆర్డిఐ వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ ని విరమించుకుంటున్నట్లయితే అప్డేట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. సెబీ వాళ్ళు ప్రీవియస్ ఎస్ బ్యాంక్ సీఈఓ అయిన రానా కపూర్ కి 2 crore దగ్గరగా ఫైన్ వేస్తున్నట్లు అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ ఫైన్ అంతా కూడా ఎస్ బ్యాంక్ ఒక 81 బాండ్స్ కేసు రిలేటెడ్ గా మీన్స్ ఎస్ బ్యాంక్ లో ఎవరైతే డిపాజిట్ చేయాలనుకోని డిపాజిటర్స్ ఆర్ ఎస్ బ్యాంక్ ఒక కస్టమర్స్ వచ్చారు వాళ్ళకి మిస్ సెల్లింగ్ చేసి మీన్స్ మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే 81 బాండ్స్ లో మీకు ఇంకా అధికంగా వడ్డీ వస్తుంది, అధికంగా రిటర్న్స్ ఉంటాయని 2016 నుంచి 2019 వరకు వేల కోట్లలో 81 బాండ్స్ ని వాళ్ళ క్లయింట్స్ కి అమ్ముతుండేసరికి అలా రైజ్ చేస్తున్న మనీని ఎస్ బ్యాంక్ వారు ప్రాపర్ గా యూటిలైజ్ చేయకపోతూ ఎస్ బ్యాంక్ క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లేసరికి ఎంటైర్ 81 బాండ్స్ నియర్లీ 8,400 crore విలువ చేసే 81 బాండ్స్ ని విత్ ఆర్బీఐ పర్మిషన్ ఎస్ బ్యాంక్ వాళ్ళు రైట్ ఆఫ్ చేసేశారు. అండ్ దానికి అగైనెస్ట్ గా కస్టమర్స్ ఎస్ బ్యాంక్ కస్టమర్స్ కూడా కోర్టుకు వెళ్లారు. వాళ్ళు మాకు చెప్పింది దీంట్లో ఏ రిస్క్ ఉండదని, ఇవి లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లానే ఉంటాయని చెప్తేనే మేము ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మేము దీంట్లో నష్టపోయాం, మాకు నష్టపరిహారం ఇప్పించండి అని ఇలా అందులో డిపాజిట్ చేసిన కస్టమర్స్ కోర్ట్స్ ని ఆశ్రయించారు. అక్కడ ఏం పెద్ద రిజల్యూషన్ రాలేదు వాళ్ళకి. కానీ ఆ టైంలో దీన్ని బ్యాక్ ఉంటూ 81 బాండ్స్ ని ఇలా మిస్ సెల్లింగ్ చేసిన రానా కపూర్ పై 2 crore ఫైన్ వేసినట్లు సెబీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసే కరేడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కోల్కతాలో ఉన్న వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఎన్హాన్స్ చేస్తున్నారని మీన్స్ ఇంకా పెంచుతున్నారని దీనికి 138 crore దగ్గరగా నెక్స్ట్ 3 years లో స్పెండ్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 10% అబోవ్ దగ్గరగా మూవ్ అయింది. నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకోవాలి. తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళు వాళ్ళ బైబ్యాక్ ప్రైస్ అయితే అప్డేట్ చేశారు. 1,200 rupees పర్ షేర్ నియర్లీ 170 crores పెట్టి బైబ్యాక్ ని చేస్తున్నారని ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ తో పోలిస్తే 66% దగ్గరగా అప్ సైడ్ వీళ్ళు బైబ్యాక్ ప్రైస్ ని అప్డేట్ చేస్తూ 1,200 rupees పర్ షేర్ అని అప్డేట్ చేస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. టోటల్ ఈ బైబ్యాక్ ద్వారా 14 lakh షేర్స్ దగ్గరగా మీన్స్ అది ఓవరాల్ స్టేక్ లో పర్సెంటేజ్ పరంగా చూస్తే 1.04% ఈక్విటీ వాటాని వీళ్ళు బైబ్యాక్ చేస్తున్నట్లు అండ్ ఈ బైబ్యాక్ టెండర్ రూట్ లో ఉంటుందనేలా మీన్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్స్ ని కొనుక్కుంటారనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ బిఈఎంఎల్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ నియర్లీ 16% దగ్గరగా డ్రాప్ అయినట్లు కనిపిస్తుంది. కానీ దానికి రీజన్ ఉంది. బిఈఎంఎల్ ఎవరికైతే ఒక షేర్ ఉంటుందో వాళ్ళకి అప్కమింగ్ టైమ్స్ లో బిఈఎంఎల్ ల్యాండ్ అసెట్ షేర్స్ అయితే వస్తాయి. మీన్స్ వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్స్ ని యాజ్ అన్ అసెట్స్ గా ఇంకొక కంపెనీగా మార్కెట్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. కాబట్టి దాని కారణంగా ఇవాళ ఎక్స్ డేట్ కాబట్టి ఇవాళ స్టాక్ ప్రైస్ మనకి డౌన్ అయింది. సో ఏ ప్రైస్ అయితే మీకు ఇప్పుడు పోర్ట్ఫోలియోలో నెగిటివ్ గా కనిపిస్తుంటుందో దానికి ఫ్యూచర్ లో వచ్చి యాడ్ అయ్యే బిఈఎంఎల్ ల్యాండ్ అసెట్ షేర్స్ తో అది బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఐఆర్సిటిసి గురించి మాట్లాడుకోవాలి. న్యూఢిల్లీలోని కమర్షియల్ స్పేస్ కోసం నిర్వహించిన ఆక్షన్స్ లో ఐఆర్సిటిసి వాళ్ళు సక్సెస్ఫుల్ బిడ్డర్ గా నిలిచారని ఐఆర్సిటిసి వాళ్ళ ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గూగుల్ వాళ్ళు తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమ్స్ కానీ అండ్ రమ్మీ యాప్స్ ని కానీ టైం వరకు వాటిని మానిటర్ చేస్తూ నెక్స్ట్ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలనేలా ఫస్ట్ ఈ యాప్స్ ని ప్లే స్టోర్ లో అలౌ చేయాలనుకుంటున్నట్లు లైక్ డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అండ్ రమ్మీ యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ లో ప్లేస్ చేస్తున్నారనేలా గూగుల్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం ఇలా ఆన్లైన్ గేమింగ్ రిలేటెడ్ గా గూగుల్ వాళ్ళు కొంత పాజిటివ్ గా ఉంటూ ప్లే స్టోర్ లో వాటిని ఉంచబోతున్నారనేలా వస్తున్న ఈ అప్డేట్స్ తో ఈ సెగ్మెంట్ కి రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లైక్ నజారా టెక్నాలజీస్ ఆన్ మొబైల్ స్టాక్స్ ఇవాళ మార్కెట్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ప్రైస్ ని అగైన్ 2 to 3 rupees per liter పెంచబోతుందనేలా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ మార్కెట్ లో డేటా అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆల్రెడీ ఇథనాల్ తయారు చేస్తున్న కంపెనీస్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. రీసెంట్ గా కూడా ఇథనాల్ ప్రైజ్ని గవర్నమెంట్ పెంచింది అండ్ అగైన్ ఫర్దర్ గా కూడా ఇథనాల్ ప్రైజ్ని ఇలా పెంచుతూ ఉంటే ఇది ఇథనాల్ తయారు చేస్తున్న కంపెనీస్ కి అండ్ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ కి కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,720 ఇంకా దూరంగా ఉందంటే కొంత దగ్గరగా చూడాలనుకుంటే 17,770 to 780 ఈ జోన్ గమనించవచ్చు. మార్నింగ్ అక్కడే రెసిస్టెన్స్, సో అదే నెక్స్ట్ సపోర్ట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వెళ్తున్నారు. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉంటున్న 17,720 ఇంపార్టెంట్ సపోర్ట్. ఇక్కడ నుంచి టాప్ సైడ్ 17,850 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 40,070 అండ్ ఆ బిలో 39,770 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 40,420. ఇవి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గా బ్యాంక్ నిఫ్టీకి గమనించవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ లో ఉంటున్న ఆప్షన్ చైన్ డేటా ప్రకారం రీసెంట్ గా మనం చూస్తున్న రేంజ్ 17,200 to 18,000
17,000 ఈ 800 పాయింట్ రేంజ్ ని మనం గమనించొచ్చని. కానీ ఇప్పుడు మార్కెట్ ఇలా టాప్ సైడ్ కి వస్తుండేసరికి కంపేర్డ్ విత్ 17,200 హై రైటింగ్ 17,400 దగ్గర ఫామ్ అవుతుంది. సో 17,400 టు 18,000 ఈ 600 పాయింట్ రేంజ్ లోనే మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. 17,500 దగ్గర ఇంకా ఎక్కువ కనిపిస్తుంటుంది. బట్ ప్యారలల్ గా మీరు కాల్ సైడ్ కూడా డేటాని గమనించారంటే అక్కడ కూడా డేటా బిల్డ్ అవుతూ ఉంటుంది. మేబీ అక్కడ స్ట్రాడిల్స్ వేస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి 17,400 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా అండ్ 18,000 ని సైకలాజికల్ లెవెల్ ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా మనం గమనించొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.